హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ విషింగ్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు వీడియోలో యూకేలో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా వర్క్ వీసా తెచ్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. బేసిక్గా యూకేకి వచ్చి వర్క్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇండియాలో పనిచేస్తున్న కంపెనీ ఎంఎన్సీ అయ్యి వాటి బ్రాంచెస్ యూకేలో ఉంటే మనం కంపెనీ ద్వారా ఐటీసీ అంటారు, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అని చెప్పి. సో కొన్ని మంత్స్ ఇక్కడికి వచ్చి డెప్యూటేషన్ మీద ఇక్కడ బ్రాంచెస్లో పనిచేయొచ్చు. అదొక రూట్. అలా కాకుండా పార్ట్నర్స్, మ్యారీడ్ పర్సన్స్ అయితే వాళ్ళ పార్ట్నర్స్కి స్టూడెంట్ వీసా వేసి వాళ్ళ డిపెండెంట్స్గా వచ్చి ఇక్కడ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇండియా నుంచి యూకేలో జాబ్ సెర్చ్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకున్న జాబ్లోనే వీసా స్పాన్సర్షిప్ వచ్చి, సో మనం వీసా వేసుకొని ఇక్కడికి వచ్చి ఎలా వర్క్ చేయొచ్చు, ఎలా సెటిల్ అవ్వచ్చు అనేది ఫైనల్ రూట్. సో ఈ రూట్ గురించే నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. బేసిక్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అట్లాగే చాలా కాంప్లెక్స్గా కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా జాబ్ కోడ్స్ కానీ సెర్చింగ్ కానీ ఎలా అప్లై చేయాలి అనేది ఉంటాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. చివరిలో ఇంకొంచెం అడ్వాన్స్డ్ టిప్స్ కూడా చెప్తుంటాను, నేను ఫాలో అయిన ప్రాసెస్. బేసిక్గా ఈ వర్క్ వీసాకి అప్లై చేసుకోవటం అనేది ఇండియా నుంచి అప్లై చేస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరన్నా స్కిల్డ్ వర్కర్ వీసాలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటుంటే స్టూడెంట్ వీసా నుంచి వాళ్ళకైనా ఇదే ప్రాసెస్. జస్ట్ వీసా అప్లై చేస్తున్నప్పుడు ప్రాసెస్ మారుతుంటుంది. ఇన్ కేస్ యూకేలో ఉన్న వాళ్ళైతేనేమో అప్లయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ యూకే అని వస్తుంది. అక్కడ అదే ఇండియా నుంచి అప్లై చేస్తున్న వారేమో అవుట్ సైడ్ యూకే అని వస్తుంది. తప్పితే ఈ టోటల్ ప్రాసెస్, కంపెనీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ, ఇవన్నీ డీటెయిల్స్ మాత్రం ఇద్దరికి సేమే. సో ఎవరైనా స్టూడెంట్స్ ప్రజెంట్ పిఎస్డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో ఉండి ఫుల్ టైం టైర్ 2 వీసా కోసం ట్రై చేస్తున్నారు అనుకున్నా, లేదా ఎవరైనా ఇండియా నుంచి స్కిల్డ్ వర్కర్ వీసా వేసుకొని ఇక్కడికి రావాలనుకుంటున్నా ఈ వీడియో యూస్ అవుతుంది. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. స్కిల్డ్ వర్కర్ వీసా అన్న టైర్ 2 వీసా అన్న ఒకటే. ఇంతకు ముందు టైర్ 2 వీసా అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రీనేమ్ చేసి స్కిల్డ్ వర్కర్ వీసా అంటున్నారు. సో నేను కొన్ని టైమ్స్ మర్చిపోయి బై డిఫాల్ట్గా టియర్ 2 అన్నా కానీ మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే టియర్ 2 స్కిల్డ్ వర్కర్ వీసా సేమ్, జస్ట్ నేమ్స్ మారినాయి అంతే 2021 నుంచి. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనం డిసైడ్ అవ్వాలండి ఏ పొజిషన్కి అప్లై చేసుకోవాలి, ఏ రోల్కి అప్లై చేసుకోవాలి అనేది మన ఎక్స్పీరియన్స్ బట్టి కానీ మన ఇంట్రెస్ట్ బట్టి కానీ ఫస్ట్ మనం అది డిసైడ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనం జనరల్గా లార్జ్ పూల్ ఆఫ్ రోల్స్కి అప్లై చేస్తుంటే మనం ఇంకా డీలే అవుతూ ఉంటుంది. మనం డిసైడ్ అవ్వాలి, లైక్ ఐటీలో నేను డెవలపర్గా అప్లై చేసుకోవాలి, లేదా కన్సల్టెంట్, లేదా డెవలపర్, లేదా హోటల్లో చెఫ్, లేదా మేనేజర్గా, ఇట్లా మనం ఏ పొజిషన్ అనేది, అలాగే ఏ రోల్ కూడా, లైక్ ఎంట్రీ లెవెలా, లేకపోతే సీనియరా, లేకపోతే ఆర్కిటెక్ట్ లెవెలా, లేకపోతే మేనేజర్ లెవెలా, ఇట్లా మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నాము, మన స్కిల్ లెవెల్ ఏంటి అని. సో వన్స్ మనం అప్రోప్రియేట్ జాబ్ కానీ రోల్ కానీ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనకి యూకేలో ఆక్యుపేషన్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్లో పెడతారు, ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్ అని చెప్పి. సో మనం అక్కడికి వెళ్ళి చూసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకున్న జాబ్ కానీ రోల్ కానీ అందులో ఉందా అని. ఎందుకంటే యూకేకి వర్క్ వీసా మీద వచ్చి పని చేయాలంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకున్న జాబ్ ఆ ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉండాలన్నమాట. సో ఈచ్ జాబ్కి ఒక కోడ్ డిఫైన్ చేస్తారు వాళ్ళు. సో మనం వెళ్ళి మనం కావాలనుకున్న జాబ్తో సెర్చ్ చేసుకొని ఆ జాబ్ అక్కడ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆ జాబ్ మనం అనుకున్న జాబ్ కనుక, సపోజ్ నేను ఐటీ కన్సల్టెంట్గా యూకే వచ్చి జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఆ ఐటీ కన్సల్టెంట్ పొజిషన్ అనేది ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్లో లేకపోతే మనం వీసా అప్లై చేసుకోలేము అనమాట. ఇక్కడ ఎల్ఆర్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, బట్ అబ్రాడ్ నుంచి వీసా స్పాన్సర్షిప్ తీసుకొని వచ్చి వర్క్ చేయడానికి అయితే ఎలిజిబుల్ కాదు అని. సో ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను బేసిక్గా. సో మనకి గూగుల్లోకి వెళ్ళి మీరు ఎలిజిబుల్ వర్కర్స్ లిస్ట్ అని కొట్టారనుకోండి, మీకు ఇది వస్తుంది. అలాగే నేను మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో రైట్, సో ఇది ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్ కోడ్, స్కిల్డ్ వర్కర్ వీసా ఎలిజిబుల్ ఆక్యుపేషన్స్ అండ్ కోడ్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనం అనుకుంటున్న జాబ్స్ ఉందా లేదా అనేది సెర్చ్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఇక్కడ ఉంటేనే మనం అసలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మనం గనక ఐటీ కన్సల్టెంట్ అనుకోండి, మనం ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసుకోవాలి ఐటీ కన్సల్టెంట్ అని. సో ఇక్కడ చూస్తే ఐటీ కన్సల్టెంట్ అనేది ఉంది ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్లో. జాబ్ కోడ్ వచ్చేసరికి 2139. సో మనం ఈ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. సో అలాగే ఇక్కడ
జస్ట్ ఐటీ అనే కాదు, హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫీల్డ్స్. యూకేలో ప్రస్తుతానికి ఏంటంటే వర్క్ వీసాకి చాలా షార్టేజ్ నడుస్తుంది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. మీరు ఇక్కడ చూడొచ్చు, టెక్నికల్గా వచ్చేసరికి చీఫ్ ఎగ్జిక్యూటివ్స్, వైస్ ప్రెసిడెంట్, ఇంజనీరింగ్స్, అలాగే ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా బ్యాంక్ మేనేజర్స్, ఇన్సూరెన్స్ మేనేజర్స్, అలాగే నర్సింగ్ మీద, మెడికల్లో అయితే చాలా జాబ్స్ ఉన్నాయి. హెల్త్ కేర్లో కానీ మీరు కనుక హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ ఉన్న, నర్స్ ఎక్స్పీరియన్స్, డాక్టర్స్ లేదా ఫిజియోథెరపిస్ట్, ఇలాంటి మెడికల్లో ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ యూకేలో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలా కాకుండా మీరు ఫార్మ్స్ మేనేజ్ చేయొచ్చు, ఫారెస్ట్ మేనేజర్స్, హోటల్ మేనేజర్స్, ఎస్టేట్స్ ఫెసిలిటీ, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫీల్డ్స్లో. ఈ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీకు రిలేటివ్ ఫీల్డ్ ఉందా లేదా అని. నాకు తెలిసినంత వరకు అయితే ఆఫ్టర్ బ్రెక్సిట్ చాలా జాబ్స్ని ఈ లిస్ట్లోకి యాడ్ చేశారు, ఇంతకు ముందు ఉన్న వాటికంటే కూడా. ఇంతకు ముందు అయితే కొంచెం లిమిటెడ్గా టెక్నికల్ వాటికి ఉండేవి, బట్ ఇప్పుడు ఏంటంటే జాబ్ షార్టేజ్ నడవటం వల్ల ఈవెన్ జర్నలిస్ట్, ఎడిటర్స్, ఇట్లా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, కార్పెంటర్స్, ఇంకా మైనింగ్ వర్కర్స్, ఇట్లా అన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ మాత్రం యాడ్ చేశారు. సో డీటెయిల్గా ఈ లిస్ట్లో చెక్ చేసుకోండి మీకు మ్యాచ్ అయ్యేది ఉందా లేదా అని. సో ఫస్ట్ మన జాబ్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత, సెకండ్ మనం చేయాల్సింది ఏంటంటే, యూకేలో ఇది ఏంటంటే ఎంటైర్ సెట్ వీసా అప్లై చేసుకోవడానికి. సెకండ్, మనకి ఈ జాబ్స్కి ఎంత మినిమం శాలరీ ఉన్నది అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న జాబ్ ఐటీ కన్సల్టెంట్, దానికి మినిమం శాలరీ ఎంత అడుగుతున్నారు అనేది కూడా చెక్ చేసుకుందాం. సో దానికి కూడా ఇంకొక సైట్ ఉంటుంది, సేమ్ అక్కడ ఇచ్చిన జాబ్ కోడ్స్ లాగే పక్కన గోయింగ్ రేట్స్ అంటారు, అంటే ఎంత శాలరీ అడుగుతున్నారు అనేది. సో ఇక్కడ కనుక మనం ఐటీ కన్సల్టెంట్ చెక్ చేసుకుంటే 31,800 అనేది మినిమం శాలరీ. సో మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నప్పుడు ఇంత కనుకంటే తక్కువ శాలరీ ఉంటే మీకు వీసా ఇవ్వరు అనమాట, మినిమం ఈ శాలరీ రేట్ ఉండాలి. సో జెనరిక్గా అయితే యూకే లెవెల్లో జాబ్ కాకుండా జెనరిక్గా అయితే మినిమం శాలరీ వచ్చేసరికి స్కిల్డ్ వర్కర్ వీసాకి జనరల్ శాలరీ వచ్చేసరికి 25,600 పౌండ్స్ అంటారు. 25,600 అనేది ఆ జెనరిక్ శాలరీ క్యాప్. తర్వాత మనం డీటెయిల్గా మనం సెలెక్ట్ చేసుకున్న స్పెసిఫిక్ జాబ్కి ఎంత అడుగుతున్నారో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది మినిమం జాబ్. సో ఇక్కడ కొన్ని మనకి ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పొజిషన్కి లెట్స్ సే 31,800 ఇచ్చారు కదా, సో మనకి ఇక్కడ ఇంకొక నెక్స్ట్ సెట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇదే జాబ్ కోడ్ తీసుకొని వెళ్ళి ఇది షార్టేజ్ ఆక్యుపేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి బేసిక్గా. ఎందుకంటే షార్టేజ్ ఆక్యుపేషన్ అంటే మనకు నేమ్ చెప్తున్నట్టుగానే ఆ పర్టికులర్ ఫీల్డ్, ఆ జాబ్స్ అనేది చాలా షార్టేజ్ ఉంది యూకేలో అని. సో వాళ్ళకి డిమాండ్ ఇంకా ఎక్కువ ఉంది అన్నట్టు. సో ఈ పర్టికులర్ షార్టేజ్ ఆక్యుపేషన్స్కి ఏంటంటే ఎగ్జామ్షన్ ఇస్తారు, శాలరీ మినిమం శాలరీ మీట్ అవ్వకపోయినా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో నెక్స్ట్ షార్టేజ్ ఆక్యుపేషన్ అనేది ఇది ఇంకొక లింక్. ఇక్కడ మనం ఇందాక చెక్ చేసాం కదా 2139 అనేది మనం చెక్ చేసుకున్న జాబ్ కన్సల్టెంట్స్కి. సో ఇక్కడ ఎంత అడుగుతున్నారంటే యాక్చువల్ శాలరీ వాళ్ళు అక్కడ ఇచ్చిందేమో 31,800 ఇచ్చారు, బట్ ఇది షార్టేజ్ ఆక్యుపేషన్లో ఉండటం వల్ల అందులో 80% శాలరీ ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ జాబ్ అప్లై చేసుకోవడానికి. సో ఆ 80% అంటే 25,440 పౌండ్స్ కనుక మీరు శాలరీ వస్తుందంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ దిస్ పొజిషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే యూకేలో వీసా అనేది కేస్ వర్కర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తారు. సో ఒక వీసాకి మీరు అప్లై చేసుకున్నారంటే వాళ్ళ సెటన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఈచ్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయితేనే వీసా వస్తుంది అనమాట. సో ఆ రిక్వైర్మెంట్స్లో శాలరీ అనేది కూడా స్పెషల్ రిక్వైర్మెంట్. సో మనం జాబ్ ఎత్తుక్కుంటున్నప్పుడు, ఆ జాబ్ అప్లై చేసినప్పుడు మనం ఖచ్చితంగా శాలరీ అడ్వర్టైజ్ చేసి చెక్ చేసుకోవాలి, అది మ్యాచ్ అవుతుందంటేనే మనం ప్రొసీడ్ అవ్వాలి అనమాట. సో మన్స్ మనం డిసైడ్ అయ్యాం జాబ్, ఆ జాబ్కి ఎంత శాలరీ అడుగుతున్నారు, ఇదంతా మనం రీసెర్చ్ చేసి అవేర్నెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే యాక్చువల్గా కంపెనీస్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే యూకేలో హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్, నాట్ ఈవెన్ 100, thousands ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. వాటిలో మనకు ఫిట్ అయ్యే జాబ్ ఏంటి. ఇంకొక విషయం ఏంటంటే యూకేలో ఉన్న ప్రతి కంపెనీ, ఐటీ కానీ ఇంకేదైనా కానీ వీసా స్పాన్సర్షిప్ చేయలేదు. సో వాళ్ళు ఏంటంటే స్పాన్సర్షిప్కి లైసెన్స్ తెచ్చుకోవాలి. సో అలా తెచ్చుకున్న వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళు ఒక సైట్లో పెడతారనమాట, టైర్ 2 స్పాన్సర్షిప్ ఉన్న లిస్ట్ అని, లేదా స్కిల్డ్ వర్కర్ స్పాన్సర్షిప్ ఉన్న ఎంప్లాయర్స్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇది సైట్ అనమాట, రిజిస్టర్ ఆఫ్ లైసెన్స్ స్పాన్సర్స్ అని. సో ఈ స్పాన్సర్స్కి ఏంటంటే వీసాని అప్లై చేయడానికి
పర్మిషన్స్ ఉంటాయి, మనం వీళ్ళ దగ్గర పని చేయొచ్చు. సో వాళ్ళు మనకి స్పాన్సర్షిప్ ఇస్తారు అన్నట్టు. సో ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడికి వెళ్తే మనకి ఒక సెట్ ఆఫ్ కంపెనీస్, ఏ కంపెనీస్ ఉన్నాయి, వాటికి స్పాన్సర్షిప్స్ ఎట్లా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇదే లిస్ట్ ఇక్కడ ఏంటంటే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది లిస్ట్. ఇదే లిస్ట్ మనం సింప్లిఫైడ్గా చూసుకోవాలంటే ఇంకొక వెబ్సైట్ ఉంది, Tier 2 స్పాన్సర్ లిస్ట్ అనేది. ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనం స్పెసిఫిక్గా లొకేషన్ వైజ్ సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఇండస్ట్రీ ఏ టైపు, మనం ఆర్కిటెక్చర్ కావాలా, అగ్రికల్చర్ కావాలా, డెంటల్ కావాలా, ఐటీ కావాలా అన్నట్టు. లెట్సే ఐటీ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టౌన్, మనం లండన్లో కావాలా, కార్డిఫ్, ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను లండన్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెర్చ్ కొట్టాను అనుకోండి, లండన్లో ఉన్న ఐటీ కంపెనీస్ అన్నిటి లిస్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైట్ తోటి ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఆ సైట్కు ఉన్న వెబ్సైట్ లింక్స్ లేదా వాటి లింక్డ్ ఇన్ పేజెస్ కూడా మనకి డైరెక్ట్గా ఇక్కడే దొరుకుతాయి. సో మనం ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే వాటి కెరీర్ పేజెస్కి వెళ్ళిపోతాము. సో ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు ఏమైనా జాబ్స్ మనకు మ్యాచ్ అయ్యాయి ఉన్నాయా లేవా అని, లేదా కొన్ని జాబ్స్ వాళ్ళు లింక్డ్ ఇన్ పేజ్లో అడ్వర్టైజ్ చేస్తారు, అక్కడికి వెళ్ళైనా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ లింక్స్. ఒకటి మనము ఎలిజిబుల్ ఆక్యుపేషన్స్, మనం కావాలనుకున్న జాబ్ ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉందా లేదా సెర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఎలిజిబుల్ వాటికి శాలరీ ఎంత అడుగుతున్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఈ తర్వాత అదే పొజిషన్ కనుక షార్టేజ్ ఆక్యుపేషన్లో ఉందా లేదా, ఉంటే శాలరీ ఎంత అడుగుతున్నారు. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనం ఫస్ట్ రీసెర్చ్ చేసుకోవాలి. ఆ తర్వాత వన్స్ మనకి ఏం జాబ్ కావాలి, ఎంత శాలరీ కావాలని తెలిసినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద కంపెనీస్. ఏ కంపెనీస్ స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉంది. ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసుకొని ప్రతి కంపెనీకి అప్లై చేసి తర్వాత వాళ్ళకి అసలు స్పాన్సర్షిప్ లైసెన్స్ లేదనుకోండి, మనకి టైం వేస్ట్ కదా. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళు స్కిల్డ్ వర్కర్ వీసా ఇవ్వడానికి ఎలిజిబులా కాదా అని చెప్పి ఈ సైట్లోకి వెళ్ళి కంపెనీస్ లిస్ట్ తీసుకుంటాము. ఆ తర్వాత ఈచ్ కంపెనీకి మనకి తెలుసు కదా, కొన్ని కంపెనీస్ నేమ్ చూడంగానే మనకి తెలుసు ఈ కంపెనీ ఇంటూ ఐటీ, ఈ కంపెనీ ఇది అని చెప్పి. సో వాటి కెరీర్స్ పేజీలో కానీ లింక్డ్ ఇన్లో కానీ వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో రిక్రూట్మెంట్ అనేది లింక్డ్ ఇన్ ద్వారా ఎక్కువ జరుగుతుంటుంది. సో మీ ప్రొఫైల్స్ మీరు ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా డజంట్ మ్యాటర్. మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ బాగా పెట్టుకొని క్రియేట్ చేసుకొని అన్ని డీటెయిల్గా పెట్టి మీరు కనుక ఓపెన్ టు జాబ్స్ అని పెట్టి అందులో కూడా మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి, ఓపెన్ టు రీలొకేట్ టు యూకే అని కనుక పెడితే కాల్స్ బాగానే వస్తాయి. అలాగే యూకేలో టాప్ 5 వెబ్సైట్స్ వచ్చేసరికి జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఇండీడ్, మాన్స్టర్ అండ్ రీడ్, అలాగే టోటల్ జాబ్స్. ఇట్లా ఈ జాబ్స్ అనేది బాగా ఎక్కువ యూజ్ చేస్తుంటారు అలాంగ్ సైడ్ లింక్డ్ ఇన్. సో ఈ జాబ్స్ అన్నిట్లో కూడా మీరు అకౌంట్ సెట్ చేసుకోండి, ప్రొఫైల్స్ అప్లై చేసుకోండి. సో యూకేలో ఏంటంటే జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు జస్ట్ సివితో ఒక్కదాంతోనే కాకుండా కవర్ లెటర్ కూడా అడుగుతారు. కవర్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కవర్ లెటర్ అనేది క్విక్ ఇంట్రడక్షన్ ఇస్తుంది, అసలు మీరేంటి, ఈ జాబ్ మీరు ఎందుకు ఎలిజిబుల్ అనేది చిన్న సమ్మరీ లాగా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొన్ని బేసిక్గా వీసా స్పాన్సర్షిప్తో ఉన్న జాబ్స్ అనేసరికి ఎక్కువ అప్లికేషన్స్ వస్తుంటాయి. సో ఒక పొజిషన్కి వాళ్ళకి కనుక 100-200 అప్లికేషన్స్ వచ్చాయనుకోండి, ఈచ్ అప్లికేషన్ ఎంటైర్ సివి చదివి డిసైడ్ చేసే అంత టైం వాళ్ళకు ఉండదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ని కవర్ లెటర్ కూడా యాడ్ చేయమని అడుగుతారు. సో కవర్ లెటర్లో ఏంటంటే జస్ట్ ఒక సమ్మరీ ఇస్తుంది, 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, సో ప్రాజెక్ట్స్ చేశాను. సో ఇట్లా క్విక్గా మీరు ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ కవర్ లెటర్ కూడా అంతే ఇంపార్టెంట్ సివి తోటి. ఈ రెండింటిని అప్డేట్ చేసుకొని అలాగే సర్టిఫికేషన్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు యూకేలో. మనం ఇండియాలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే సర్టిఫికేషన్స్ కొన్ని కంపెనీస్ ఓకే, కొన్ని కంపెనీస్లో పట్టించుకోరు. బట్ యూకేలో మాత్రం జాబ్స్కి సర్టిఫికేషన్స్ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ఏ ఫీల్డ్ తీసుకుంటే ఆ ఫీల్డ్లో నెట్వర్కింగ్ సంబంధిస్తే సిస్కో సర్టిఫికేషన్స్, టెస్టింగ్ అయితే ISTQB, ఇట్లా డెవలప్మెంట్లో అయితే రెస్పెక్టివ్ ఏదన్నా సర్టిఫికేషన్స్ కనుక చేస్తుంటే చాలా యూజ్ అవుతుంది. అది ఒక స్టెప్ మిమ్మల్ని ముందు తీసుకువెళ్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇట్లా వీటన్నిటిలో ప్రొఫైల్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ అని పెట్టుకున్న తర్వాత ఎవరన్నా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కానీ డైరెక్ట్ కంపెనీస్ కానీ మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా ఫస్ట్ కాంటాక్ట్ అవుతాయి. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇనీషియల్గా టెలిఫోన్ కానీ స్కైప్ ఇంటర్వ్యూ కానీ పెట్టుకుంటారు. జస్ట్ అసలు క్యాండిడేట్ చూసుకోవడానికి జెన్యూనా
అండ్ మీరు ప్రొఫైల్లో రెజ్యూమ్లో పెట్టిన విషయాలనే జస్ట్ ఓవర్వ్యూగా మాట్లాడతారు. అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు యూకే, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది అని. సో ఆ టెలిఫోన్ రౌండ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ప్యానల్ ఉంటారు. ఇక్కడ యూకేలో మోస్ట్లీ 1-to-1 ఇంటర్వ్యూస్ చాలా ఎక్కువ ప్యానల్ ఉంటారు. అట్లీస్ట్ 3-4 మెంబర్స్ అట్లా ఉంటుంటారు డిపెండింగ్ ఆన్ యువర్ పొజిషన్. మీరు కనుక మేనేజీరియల్ పొజిషన్స్కి అప్లై చేసుకుంటుంటే ఎక్కువ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు రిక్రూట్మెంట్లో. అదే మీరు సీనియర్ పొజిషన్స్కి అయితేనేమో ఒక ఆర్కిటెక్ట్, ఒక మేనేజర్, ఒక టీమ్ లీడ్ ఇట్లా ఉంటారు. సో వాళ్ళు స్కైప్లో మీకు వీడియో ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తారు. సో అక్కడ అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనము ఎంప్లాయర్స్ దగ్గర నుంచి సక్సెస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ జాబ్ ఓకే అనుకున్న తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. అది కంపల్సరీ తీసుకోవాలి మనం. ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్పే మనకి వీసాకి అప్లై చేసుకోవడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఏం చేస్తుందంటే, ఎస్ ఇతను ఈ పొజిషన్కి సెలెక్ట్ అయ్యాడు, పొజిషన్ ఇది, కంపెనీ ఇది, శాలరీ ఇది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్లో ఉంటాయి అనమాట. సో మనం వీసాకి అప్లై చేసుకునేటప్పుడు ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్కి ఎవ్రీ సర్టిఫికేట్ ఒక యూనిక్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. సో ఈ రిఫరెన్స్ నెంబర్ని ఎంటర్ చేస్తేనే మనం వీసా అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఆ రిఫరెన్స్ నెంబర్ తోటే ఆ వీసాని స్టడీ చేస్తున్న కేస్ వర్కర్కి మన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే, ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ తీసుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వీసా స్పాన్సర్షిప్ ఇస్తున్న కంపెనీస్కి రేటింగ్స్ ఉంటాయి, ఏ రేటింగ్ అని చెప్పి. సో ఏ రేటింగ్ ఉన్న ప్రతి కంపెనీ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా ఇన్వాల్వ్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మనం వీసా అప్లై చేస్తున్నప్పుడు మన అకౌంట్లో ఫండ్స్ ఏమి చూపించాల్సిన అవసరం లేదు. సో మనం ఎంప్లాయర్ తోటి మనం మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా ఏ రేటెడ్ కంపెనీస్ అన్ని అలౌడ్ అలా చేయడానికి. ఏమని అంటే, ఎంప్లాయర్ మెయింటెనెన్స్ అంతా మేమే చూసుకుంటాము అని. సో దానివల్ల ఏంటంటే, మనము వీసా అప్లై చేసినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఫండ్స్ 6 months ఇట్లా చూపించాల్సిన అవసరం ఉండదు అనమాట. సో అది కూడా చెక్ చేసుకొని మీ హెచ్ఆర్ కానీ రిక్రూట్మెంట్ మేనేజర్స్ తోటి కానీ జాబ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫాలో అప్ అవ్వాలి. ఈ తర్వాత ఈ సిఓఎస్ వచ్చిన తర్వాత ఏంటంటే, మనము వీసా అప్లికేషన్ స్కిల్డ్ వర్కర్ వీసా పోర్టల్లోకి వెళ్ళి జాబ్ అప్లై చేస్తాము. అది కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇది స్కిల్డ్ వర్కర్ వీసా పోర్టల్, లింక్ కూడా షేర్ చేస్తాను. సో ఇక్కడ మనకి సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇదేంటంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి, వీటి వరకు చెప్పాను. ఇన్ కేస్ మీకు కనుక వీసా ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరమో అని చెప్తే ఇంకో వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ పాయింట్స్ బేస్డ్. దీన్నే స్కిల్ వర్కర్ వీసా పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈచ్ రిక్వైర్మెంట్కి మనకి సెట్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. సో ఆ పాయింట్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు ఈ స్కిల్ వర్కర్ వీసా అనేది పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ కూడా అంటారు. సో మనకి పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు మనకున్న ఈచ్ ఎలిజిబిలిటీ బట్టి. సో అది కూడా యూకే వాడి వెబ్సైట్లో ఉంటుంది, లింక్ నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ మనకి జాబ్ ఆఫర్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని చెప్పాను కదా, అది వస్తే 20 points అక్కడ వచ్చేస్తాయి. ఇవేంటంటే మ్యాండేటరీ, సో కంపల్సరీ రావాలి ఈ 3. ఫస్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, తర్వాత అది ఎలిజిబుల్ ఆక్యుపేషన్ కానీ షార్టేజ్ ఆక్యుపేషన్లో ఉంటే ఇంకొక 20 points. నెక్స్ట్ ఇంగ్లీష్ లెవెల్ కూడా కావాలి, సో అది 10 points. ఈ ఇంగ్లీష్కి ఏంటంటే, మనము ఇండియాలో కనుక మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ ఇంగ్లీష్ మీడియంలో చేస్తే అది సరిపోతుంది. ఇన్ కేస్ అది లేకుంటే మనం ఐఎల్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఐఎల్స్కి స్కోర్ ఎంత రావాలి అంటే 5 రావాలి అన్నిట్లో, రీడింగ్ లిజనింగ్ అన్నిట్లో B1 5 రావాలి మినిమమ్. సో 5 వస్తే అక్కడ మనకి 10 points వస్తాయి. సో ఈ 3 కలిపి మనకి 50 points అయిపోయినాయి. ఇంకా మనకి 20 points కావాలి అప్లై చేయడానికి. ఆ 20 points ఏంటంటే, నేను చెప్పినట్టు మినిమం శాలరీ థ్రెషోల్డ్. మనం ఇందాక ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్లో శాలరీ చూసాం కదా, ఆ శాలరీ కనుక మ్యాచ్ అయితే మనకి శాలరీ అట్లీస్ట్ 25,600 or above ఉంటే అక్కడ మనకి 20 points వచ్చేస్తాయి, విచ్ విల్ సమ్స్ అప్ టు 70. సో అక్కడ మనకి 70 points వస్తాయి. లేదు మన జాబ్ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉన్నా కానీ 20 points వస్తాయి. లేదు మనం PhD చేసినా కానీ అక్కడ 20 points వస్తాయి అన్నమాట. సో ఇవేంటంటే ట్రేడబుల్ పాయింట్స్, ఒకటి ఉండొచ్చు ఒకటి లేకపోవచ్చు, ప్రాబ్లం లేదు. వీటిలో ఏదో ఒకటి వచ్చి మనం టోటల్ 70కి రీచ్ అయ్యామంటే వీఆర్ ఎలిజిబుల్ టు అప్లై ద జాబ్. సో మనం స్కిల్డ్ వర్కర్ వీసాకి అప్లై చేస్తున్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని చాలా క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్కటి మనం మిస్ మ్యాచ్ అయినా కానీ వీసా అప్లికేషన్ ఫెయిల్ అవుతుంది అనమాట. అన్నెసెసరీగా అప్లికేషన్ మనీ కానీ మన టైం కానీ వేస్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా కావాలనుకుంటే ఇంకో వీడియో చేస్తాను. సో జస్ట్ మొత్తం చెప్పిందంతా ఇంకొకసారి సమ్మరైజ్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం డిసైడ్ అవ్వాలి ఏ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నాము, ఏ రోల్ అప్లై చేస్తున్నాము, మనకి ఏది ఫిట్ అవుతుంది అనేది మనం రీసెర్చ్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవాలి.
ఆ తర్వాత ఆ జాబ్ అనేది ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉందా లేదా అనేది ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో ఆ జాబ్ కనుక ఎలిజిబుల్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉంటే మనం అప్లై చేసుకోవడానికి ప్రొసీడ్ అవ్వచ్చు. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఎంత శాలరీ అడుగుతున్నారు, మినిమం శాలరీ, ఆస్కింగ్ శాలరీ ఎంత అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే జాబ్ కోడ్ తీసుకొని మనం షార్టేజ్ ఆక్యుపేషన్లో కూడా ఆ జాబ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే షార్టేజ్ ఆక్యుపేషన్లో ఉండటం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే శాలరీ దగ్గర కొంచెం నెగోషియేట్ చేసుకోవచ్చు. సో మనం సెలెక్ట్ చేసుకున్న పొజిషన్కి లెట్సే యాక్చువల్గా ఎలిజిబుల్ ఆక్యుపేషన్ ప్రకారం 30,000 అడుగుతున్నారు. బట్ మీకు ఒక కంపెనీ జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉంది, బట్ అది 25,000-26,000 ఇవ్వడానికి రెడీగా ఉంది అనుకోండి, మనం ఆ ఛాన్స్ మిస్ అవ్వకూడదు కదా. సో ఆ జాబ్ మనం షార్టేజ్ ఉందో లేదో చెక్ చేసుకుందాము. షార్టేజ్లో ఉంటే మనం శాలరీ కొంచెం తగ్గించుకోవచ్చు కూడా, వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. సో అది కూడా చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో కనుక ఉంటే మనం వీసా అప్లికేషన్ ఫీ కూడా కొంచెం తగ్గుతుంది, ఎక్కువ కాదు, బట్ రెగ్యులర్ వీసా అప్లికేషన్ మీద కొంచెం తగ్గుతుంది అనమాట. ఎందుకంటే జాబ్ డిమాండ్ ఉంది కాబట్టి వీసా అప్లికేషన్లో మనకి చిన్న డిస్కౌంట్ లాగా అనమాట. సో ఈ రెండు ప్రాసెస్ చెక్ చేసుకుంటాము. ఇదంతా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే కంపెనీస్ని టైర్ 2 ఆర్ స్కిల్డ్ వర్కర్ వీసా స్పాన్సర్షిప్ కంపెనీస్ని ఐడెంటిఫై చేస్తాము. దానికి మనకు గవర్నమెంట్ వాడి లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం కంపెనీస్. మనకు నచ్చిన కంపెనీస్కి మనం అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు కేర్ఫుల్గా మనం ఏం చేయాలంటే వాడు అడ్వర్టైజ్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్ చూసి దానికి తగ్గినట్టు మన సివిని కానీ కవర్ లెటర్ కానీ కస్టమైజ్ చేసి అప్లై చేయాలి. అన్నిటికీ యూనిక్గా ఒకటే పెడితే వర్కౌట్ అవ్వదు యూకేలో. సో ఎవ్రీ జాబ్కి వాడు ఇచ్చిన డిస్క్రిప్షన్ కానీ స్పెసిఫికేషన్ బట్టి కానీ మనం చిన్న అడ్జస్ట్మెంట్ చేసి మన సివిని మన కవర్ లెటర్ని టైలర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇదంతా అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తారు. అది మనం మొత్తం చెక్ చేసుకోవాలి, మన డీటెయిల్స్ అన్ని, పాస్పోర్ట్, ఫుల్ నేమ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, అట్లాగే మనం జాబ్ పొజిషన్ అండ్ శాలరీ ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయా లేవా, ఎందుకంటే వీటిలో ఏ తప్పున్నా మళ్ళీ వీసా ఫెయిల్ అవుతుంది. సో అవన్నీ చెక్ చేసుకుంటాము. అన్నీ ఓకే అయిన తర్వాత వీసా అప్లై చేసుకుంటాము. ఆ వీసా అప్లికేషన్ స్ట్రైట్ ప్రాసెస్, గవర్నమెంట్ సైట్లోకి వెళ్తాము, వాడు అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాము. సో ఈ స్కిల్ వర్కర్ వీసా తోటి ఏంటంటే మనతో పాటే మనకు గనక వీసా వేసుకునేది అయితే ఇవన్నీ జరిగి మన డిపెండెంట్స్ కూడా తీసుకోవచ్చు. లైక్ కిడ్స్ కానీ పార్ట్నర్స్ కానీ వాళ్ళని కూడా డిపెండెంట్స్ వేసుకొని వీసా కింద తీసుకొని వచ్చేయచ్చు మనతో పాటు. సో దట్స్ ఆల్. సో మీకు కనుక ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వీసా రూట్ గురించి కామెంట్స్లో కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో కానీ రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్